వైశాలి, ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయ్ శత్రులతో చేతులు కలిపి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. వైశాలి కిట్టుబాయ్ వీక్నెస్ అనుకున్నాడు. కానీ మనం ఆ అమ్మాయిని ఒక వెపన్లా వాడుకుని కిట్టుబాయిని పట్టుకోవాలి. కిట్టుబాయిని పట్టుకోవడానికి ఇదొకటే మార్గమని నేను అన్నాను. కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్. మిస్టర్ గుప్తా సార్, నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి. ఇక నుంచి నువ్వు రిషితోనే ఉండాలి. ఈడెందుకు? ఆయన హైదరాబాద్ లో నాకు డ్రైవర్ అవసరం లేదు, బైక్ వాడుతున్నా. హలో, నేను వచ్చేది నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు, నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి. ఓరి నా రొట్టో, ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే. సరే పద, వస్తావుగా? మీరేం చేస్తారో నాకు తెలీదు, వాటిని మాత్రం వదిలేదు. తల్లి, అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి? దాని అయ్య కింద పనిచేసే జీతగాళ్ళం అనుకుంటుందా? గట్టిగా రవకు. ఈ పిల్లకి తన అయ్యకి పడదు. ఈ పిల్లానికి తలనొప్పి అయిపోయింది. ఏం తలకాయ నొప్పి? రేయ్, ఢిల్లీకి ఎందుకు వెళ్ళావు నువ్వు? నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు. నీకేం కావాలో చెప్పు, తెచ్చి పెడతా. నేను నా ఇష్టం వచ్చినట్టు తిరగాలి, అందరిలా కాలేజీకి వెళ్ళాలి. ఏంటి అందరమ్మాయిలా? ఫిల్మ్ పేరు నోబెల్ ప్రైజ్ వద్దా? అందరమ్మాయిలా ఉండడం కుదరదు. ఎందుకు కుదరదు? మళ్ళీ పారిపోతా. ఎవడో ఒకటి వేసేస్తాడు, చావు పో. ఇలా బతకడం కంటే అలా చావడమే మంచిది. వైశుని హైదరాబాద్ పంపించేద్దాం. తను బయటకు వెళ్తే డేంజర్ మనకురా. అక్కడ శంకరన్న ఉన్నాడు, తనకు కాలేజ్ ఉంది. షీల్ బి సేఫ్. తను దూరంగా ఉన్నా మన కంట్రోల్లో ఉంటుంది. ఓకే, కొన్ని రోజులయ్యా పంపించు. గది కూడా ముచ్చట. అంకుల్, ఆరెంజ్ జ్యూస్ చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? పంపిస్తాను బిడ్డ, పంపిస్తాను. జ్యూస్ కావాలా? జ్యూస్ తాగినాక పోయి దాన్ని మూతి కడుగు. ఆ పంతులు గాడు సూపర్, అన్ని పిలిచి సన్మానం చేస్తా. మంచిగా అయింది, దానికి అట్లనే కావాలి. కొడక, దానికోసం కాకపోయినా నీ అయ్య కోసమైనా పంతులు నరికేనా కొడక, నరికై. అరే వెంకట్, వాడిని పిలుచుకురారా. ఆడు ఏదేదో మాట్లాడతానా? ఆడు ఏం చెప్పినా వినవుతానా? కామ్ చేసానా? లింగా వచ్చిందని చెప్పు. ఇంకా సార్ అని చెప్తానా? ఇలా నేను నరికేస్తా తమ్మి. ఈ శంకరన్న అంటే ఏందో చూపిస్తా. ఇంకొక పాలు వయసాల జోలికి ఎప్పుడన్నా వచ్చిండో ఆపుతావని అరుపులు వాటిని వదిలే. తమ్మి, చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసి వైశాలిని పాపులర్ చేయొద్దురా. రే, మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, స్టార్ట్ అవ్వకూడదు. గది కాదు తమ్మి. ఇక నుంచి వైశాలి నా కూతురు కాదు, నీ మనిషి. నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. హలో. అరే లింగా, ఆ పంతులు సెంటర్ వెనకొచ్చాయి. వెనక్క దిమాగ్ ఖరాబ్ అయింది నీకు. ఎందుకు? కిట్టుబాయ్ ఫోన్ చేసిండ్రా, అని నిడిచిపెట్టమన్నాడు. కిట్టుబాయ్ దీని తల్లి అంత ఆనిష్టమేనా? ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా. చంపాలే, చెప్పేపని చంపాలే. ఇంటికొచ్చి నన్ను చంపురా, నరికాయ నన్ను. పూరా బతుకు జడ, ప్రతి బచ్చగాడు బెదిరించుడే. అనా ఆడొచ్చినా? పంపించేయి. అదేందనా? చెప్పిన కదా, వదిలేయ్. పిలిచి యువత పంపిస్తే మనల్ని పాడాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి అడిగి పంపి. ఓ 250 ఉన్నాయా? ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది? అదే చిల్లర కోసమా? చిల్లర కోసం వస్తారా? పొంగ అవసరం ఉండే ఆగినాం. వెంకట్ సార్. సారు లింగా సార్, శంకర్ సార్ కొడుకు. మన చైర్మన్ గారు అబ్బాయి. నమస్కారం సార్. ఇంతకుముందు 2 సార్లు మీ ఇంటికి వచ్చాను సార్, మీరు కనపడలేదు. అమెరికాలో ఉంటారా అండి? సాఫ్ట్వేర్ జాబా సార్? అన్నా, నిన్నేది తిట్టున్నానా? ముందు బండి తీరా. ఏమిటో ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు. ఎరా, రిలాక్స్ అవుతున్నావా? అయిపోరా, ఇక నేను వచ్చేసాగా. ఇక నుండి వైశాలి మ్యాటర్ మనకు వదిలే. అలాగే. ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను, జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు. ష్యూర్. వెరీ గుడ్. నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను, నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు. నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను, నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు. అలాగే. అరే అలాగే నేను చెప్తున్నాను కదా. వారిని అబ్బా, ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా? ఓకే, అవును. నిన్నే చెప్పాను కదా విషయం నీకు. ఒరే నిన్నే. ఒక నిమిషం లైన్లో ఉండు. ఏంట్రా నీ గోలా? అంటే ఇప్పటివరకు నేను చెప్పింది నువ్వు వినలేదా? ఓఫో,
రేయ్ నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం, అది నేను వినాలనుకోవటం అత్యాశపడటం. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. చెప్పు. కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా, అప్పుడైతే జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా? ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్ని. అమ్మో నాన్నగారికి ఇష్టం ఉండదండి. నాన్నగారికి ఏం చెప్పక్కలేదండి. విన్ని ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి పుచ్చుకి పుచ్చుకినే అర్థం చేసుకో. సారీ అమ్మ వచ్చింది. ఇక మాటలు లేవు, చేతలే. నేను ఒక మొబైల్ తీస్తున్నా, దాన్ని నువ్వు దాస్తున్నావు. This is your vegetables. Hello. Who is this new man? నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. రిసెప్షన్ కదా, జాబ్ లోని దొబ్బిని ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాడు. Oh, you mean software? అనుకో. What's your platform? ఎనీ ప్లాట్ఫామ్ రెడీ. Oh, all the best. I wish you new job and new life. థ్యాంక్ యూ Take థ్యాంక్ యూ. care. ఎవరైతే ఇంగ్లీష్ ఎరగదీస్తున్నాడు? ఆల్పేచినోని మా కాలేజ్ అటెండర్ రా, నాకు చిన్న చిన్న పని చేసి పెడుతుంటాడు. అటెండ్ రా. Yeah. వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా. ఐ లైక్ యూ మ్యాన్, ఐ లైక్ యూ, It's okay, man. ఐ లవ్ యూ. You naughty boy. ఒరే ఆల్పేచినో, Yeah? ఆడత కొంచెం జాగ్రత్తగా ఉండు. Why? He's a very nice guy. నీకు ఎలా చెప్పాలి? ఎలాగైనా చెప్పు. మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో, దీపిక పడుకొని చూస్తాం. Exactly. ఆడు షారుఖ్ చూస్తాడు. గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో, మనం ఆసిని చూస్తాం. Yeah. ఆడు ఆశగా ఆమీర్ చూస్తాడు. ఈ మధ్య హీరోలు అందరూ పిలుస్తున్నారు, ఏమంటారా దాన్ని? 6 packs. అది ఆడికి సెక్స్ ప్యాక్. You mean this guy? Cartridge? Oh, okay. We'll meet later. Okay, take care. హే మ్యాన్, వేర్ ఆర్ యు గోయింగ్? I'll come. I'll come. I'll Hey, come. come I'll on, come. come. అరే అరే. పా మనీసా సా నిదాపా శృతిరా శృతి హై పిచ్ క్యాచ్ వెళ్ళిపోతున్నాడు. ఈ అప్డేట్ అవడం. సా సా నిదాపా ఏమిటి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమాని సత్యములో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేద్దాం. రిమిక్స్ నేను అంత పడేసానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేస గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది. వచ్చి కూర్చో. అబ్బాబే ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి. ఎవరో టీలు కాఫీలో తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే దానికే భాగ్యం. అమ్మా మాస్టర్ గారు కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అన్నయ్య అయితే అవునా అత్తయ్య కాదా? అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు కాఫీ పంపిస్తాను. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా. కాఫీ తాగి వెళ్ళినాయన. వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా? నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు, కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. నా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే.